ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ల మధ్య మే 7 నుంచి 10వ తారీఖు 4 రోజుల యుద్ధం ఎలా జరిగిందనేది చాలా మిస్టరీస్ ఉంటాయి, బయటికి తెలియడంలే. కానీ గత 2 రోజులుగా భారత ఆర్మీ చీఫ్, భారత నేవీ చీఫ్, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ అనిల్ చౌహాన్ వీళ్ళు చాలా విషయాలు బహిర్గతపరుస్తున్నారు. అదేవిధంగా భారత్ ప్రధాని నిన్న బెంగళూరులో చెప్పుతూ అక్కడ కూడా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. దీన్ని బట్టి మనకు తెలిసే విషయం ఏంటంటే ఆధునిక యుద్ధ తంత్రంలో, అంటే దాన్ని ఏమంటారంటే మోడ్రన్ వార్ఫేర్లో భారత యుద్ధ తంత్రం, భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేసి కేవలం 4 రోజుల్లో అణ్వస్త్ర పాకిస్తాన్, అది పాకిస్తాన్ కాదండి, అణ్వస్త్ర పాకిస్తాన్ అకార్డింగ్ టు సిప్రీ రిపోర్టు, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 160 అణ్వాయుధాలు ఉన్నాయి. దాని దగ్గర చాలా టాక్టికల్ వెపన్స్ కూడా ఉంటాయి. అంటే చిన్న చిన్న అణ్వస్త్రాలు టకటక వేయడానికి టాక్టికల్ వెపన్స్ ఉన్నాయి. అది వేయడానికి కావాల్సిన సబ్మెరైన్స్ ఉన్నాయి, దాని దగ్గర వేయడానికి గోరి నాసర్ లాంటి మిసైల్స్ దాని దగ్గర ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి మనం. దాని దగ్గర కూడా మంచి ఎయిర్ ఫోర్స్ F-16 లాంటి బాంబర్స్ ఉన్నాయండి, J-10, అవి అణ్వస్త్రాలు